గుంటూరుకి రీచ్ అయింది ట్రైన్. ఏం చేస్తున్నావు? గుంటూరు రాగానే అందరు దిగేసారు, ఖాళీ అయిపోయి ట్రైన్. మన పక్కపంట కూర్చున్నాడు, ఎట్లా కూర్చున్నాడే, ఎట్లా కూర్చున్నావు అసలు కూర్చోలేదు అసలు మాకు ప్లేస్ లేదు, ఎట్లా కూర్చోలేదు. ఇప్పుడు మొత్తం ప్లేస్ దొరికింది మాకు. చలో నెక్స్ట్ విజయవాడ. విజయవాడ ఇంకో స్టాప్ ఉంది కదా, మంగళగిరి. అట్లా రైట్ కలుద్దాం. ప్రకాశం బ్యారేజ్కి వచ్చినమ్మా, విజయవాడకి వచ్చినాం. అట్ లాస్ట్ విజయవాడలో అయితే ల్యాండ్ అయిపోయినాం మనం. ఇంకా 5 hours జల్లి వచ్చింది, టైం అయితే గడిచిపోయింది మంచిగా. 5 hours తినలే, ఇంకా తినేసి ఇక బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. స్టే ట్యూన్డ్. మామ కృష్ణానదికి అయితే వచ్చేసినాం. ప్లేస్ కూడా చేంజ్ చేసేసుకున్నాం, కుర్తాలకు షిఫ్ట్ అయిపోయినాం. ట్రెడిషనల్ కావాలని చెప్పి షిఫ్ట్ అయిపోయినాం. పైకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇంకా కృష్ణానది బస్ అయితే ఎక్కుతున్నాం మామ ఇప్పుడైతే. సో ఇప్పుడైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 2 అవుతుంది. అమ్మవారి దయ వల్ల ఫుడ్ కూడా వచ్చేసింది. చూడు ఇక్కడే కుదిరిపోయింది. ఇక పానకాల నరసింహస్వామికి ట్రై చేస్తున్నాం. నరసింహస్వామి దయ మొత్తం అయిపోయినాక మళ్ళీ మొత్తం చెప్తుంది. రూమ్కి వెళ్ళిన అట్లాస్ మేము పానకాల నరసింహస్వామి దగ్గర కూడా వచ్చేసినాము. చూసుకోండి, మీకు అన్ని బ్యాక్ షాట్స్ అన్నీ, అంటే మా ముఖాల కంటే మేము ఏమేమి తిరిగినామో మీకు చెప్తే నెక్స్ట్ టైం ఎవరైనా విజయవాడ ట్రావెల్ చేసే వాళ్ళకైనా తెలిసి వస్తుంది కదా. అలా ఈ టెంపుల్ పేరు వచ్చేసి అయితే పానకాల నరసింహస్వామి టెంపుల్. మేమైతే లోపలికి వెళ్తున్నాం మామ. కానీ మామ ఆ టెంపుల్లో వీడియో కూడా తక్కువైంది మామ. అవును, విజయవాడలో అమ్మవారి దగ్గర. ఇప్పుడైతే లోపలికి వెళ్ళాక వెళ్తాం. మామ పానకాలకి టికెట్ అంట 60 రూపీస్ తీసుకున్నాం. లోపలికి ఎంటర్ అవుతున్నాం. మనోడికైతే పానకం చేసి పెట్టినాం. అయితే ఇక్కడ పానకాల నరసింహస్వామి మీద ఏదో రాజలక్ష్మి అమ్మవారి టెంపుల్ అంట. అక్కడికి వచ్చినాము. అక్కడికి వచ్చి చూడంగానే ఇక్కడ గబ్బిలాలు ఉన్నాయి. అమ్మో కొంచెం భయం వేసింది. మీకు చూపిస్తాను, లోపట్నే అన్ని గబ్బిలాలు ఉన్నాయి ఇక్కడ. అంటే అక్కడ లోపట ఉన్నాయి, మీకు అనిపించవు కానీ లోపట కొంచెం. సో ఇప్పుడే పానకాల నరసింహస్వామి కూడా అయిపోయింది మా. నెక్స్ట్ ఏంటి కాదు, ఇది ఉన్న టెంపులే ఎంత మిస్టరీ ఉందో, గ్రేట్ ఉంది. అది లోపల వీడియో ఎలా చేయలే కానీ తీసుకుంటుండే, లేకపోతే దాదాపు టెంపుల్ దాకా తీసినాం. టెంపుల్ దాకా ఉంటుంది లోపలికి, మెయిన్ దగ్గర తీయలే. కానీ మంచి మంచి హిస్టరీస్ ఉన్నాయి మొత్తం ఇండియా. మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ విజయవాడ ట్రిప్ అనుకోలే. 400 సబ్స్క్రైబర్స్ కదా ట్రిప్ వేసిన. అమ్మవారు పిలిచింది వచ్చిన నెక్స్ట్ అంతే. నెక్స్ట్ సో ఇప్పుడైతే రూమ్లోకి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయినాము. జరా అమ్మ ఫుల్ జర్నీ అస్సలు కాలేదు. వీడైతే అవుట్. తినడానికి ప్లాన్ చేస్తున్నాము, తినాలి బయటికి వెళ్ళి. ఫుడ్ ఎక్కడ దొరుకుతుందేమో, అదో పెద్ద పంచాయతీ. సో బయట కలుద్దాం. సో ఇప్పుడైతే మన డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. నేను వాడు దోశ పరోటా అయితే తినేసినాం. మచిలీపట్నం వస్తే మాత్రం ఫుడ్కి మాత్రం మస్తు కష్టపడాలి.
సో మచిలీపట్నంలో అయితే అప్సరా బాదం మిల్క్ అని ఫేమస్ అనమాట. మేమైతే ట్రై చేద్దామని వచ్చేసినాము. మనోడైతే తీసుకొని పోతుంది అక్కడికి. సో టేస్ట్ మామ అప్సరా బాదం మిల్క్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నావు అంటే నేను కూడా ఫస్ట్ టైం అనుకో. ఎట్లుంది బ్రో? మచిలీపట్నంలో ఫేమస్